నమస్కారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. పాల్గొన్న ఎమ్మెల్యే పత్తిపాటి. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని పిలుపు. పలు ప్రాంతాల్లో జరిగిన వివాహాది శుభకార్యాలు పాల్గొన్న శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్. నూతన దంపతులను ఆశీర్వదించిన ఎమ్మెల్సీ. చిలకలూరిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో భద్రాచలం రాములూరి కళ్యాణోత్సవానికి పసుపు దంపుడు కార్యక్రమం. సామూహికంగా పాల్గొన్న మహిళా భక్తులు. శాస్త్రోక్తంగా జరిగిన పూజ. ఆర్ట్రోడ్ సెంటర్ లో డెడ్ బాడీని గుర్తించిన స్థానికులు. పోలీసులు సమాచారం. ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్న రక్షక భటులు. రాష్ట్ర ప్రగతి మరింత వేగం పుంజుకోవాలంటే చట్టసభలో మహిళల ప్రాతినిధ్యం పెరగాలని ఆ ఆలోచన సాకారం దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓయాసిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్నంలోని రోటరీ కమ్యూనిటీ హాల్లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో పత్తిపాటి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓయాసిస్ స్వచ్ఛంద సంస్థ సమకూర్చిన కుట్టు మిషన్లు, సైకిళ్లను పత్తిపాటి స్వయంగా మహిళలకు, విద్యార్థులకు అందజేశారు. అనంతరం సభను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. 2029 ఎన్నికల్లో చట్టసభలో సీట్ల సంఖ్య పెరగనున్నందున మహిళలకు ఎక్కువ అవకాశాలు లభిస్తాయని, చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మహిళా రిజర్వేషన్లు 33% పెంచడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని పత్తిపాటి చెప్పారు. గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం పెరిగితేనే అభివృద్ధి వేగంగా సాధ్యమవుతుందని పత్తిపాటి అభిప్రాయపడ్డారు. మహిళల భాగస్వామ్యం లేని రంగం లేదని, అన్ని రంగాల్లో వారి పనితనం పెరగడం నిజంగా దేశానికే గర్వకారణమన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగింటి ఆడబిడ్డలను ఆర్థికంగా, విద్యాపరంగా, సామాజికంగా ముందుకొచ్చేలా ప్రోత్సహించారని, మహిళలకు ఆస్తిల సమాన హక్కు, ప్రత్యేక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం ఆయనలోని మహిళా పక్షపాతానికి నిదర్శనమని పత్తిపాటి పేర్కొన్నారు. తెలుగు మహిళలు, యువతుల శక్తియుక్తులను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. తెలుగు మహిళలు కసితో పనిచేయబట్టే 2024 ఎన్నికల్లో కూటమికి తిరుగులేని విజయం దక్కిందన్నారు. అమరావతి ఉద్యమంలో మహిళలు పోషించిన పాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు. డ్వాక్రా మహిళలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన ఏకైక నాయకుడు చంద్రబాబు ఒక్కరేనని పత్తిపాటి స్పష్టం చేశారు. తెలుగుదేశం, ఎన్టీఆర్, చంద్రబాబులు తెలుగు మహిళల సంక్షేమానికి చేసిన కృషి మరే పార్టీ, ఏ నాయకుడు చేయలేదన్నారు. ఓయాసిస్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వాహకురాలు శ్రీమతి కందిమళ్ళ జయమ్మ మహిళా అభ్యున్నతికి చేస్తున్న కృషి, సంస్థ తరపున అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని పత్తిపాటి కొనియాడారు. 11 మంది సభ్యులతో ప్రారంభమైన ఓయాసిస్ సంస్థ నేడు 180 మంది సభ్యులతో సేవా కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. మహిళా కార్యక్రమాలకు అనువుగా ఉండేలా ప్రత్యేక కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని పత్తిపాటి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గం ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి, విజ్ఞాన్ యూనివర్సిటీ వైస్ చైర్మన్ లావు రుద్రమదేవి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కందిమళ్ళ జయమ్మ, టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, ఓయాసిస్ వెల్ఫేర్ కార్యదర్శి విజయలక్ష్మి, కూటమి నాయకులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దినోత్సవం ప్రతి సంవత్సరం మేము మా ఓయాసిస్ స్థాపించిన దగ్గర నుంచి కూడా 2006 నుంచి జరుపుకుంటూ వస్తున్నాం. ఏంటిది అసలు, వాట్ ఈస్ దిస్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఏంటిది? ఇది 20వ శతాబ్దం బిగినింగ్లో న్యూయార్క్లో మహిళలు 20,000 మంది వారు పనిచేసే ఆ గార్మెంట్ ఫ్యాక్టరీలో వారి యొక్క వర్క్ కండిషన్స్ని నిరసిస్తూ ప్రదర్శన చేశారు. ఆ తర్వాత క్లారా జెట్కిన్ అనే యాక్టివిస్ట్, జర్మనీ, ఆవిడ 1911లో మహిళల కోసం, వారి యొక్క డిగ్నిటీ కోసం, వారి యొక్క సాధికారత కోసం మహిళా దినోత్సవాన్ని ప్రారంభించారు. చంద్రబాబు గారికి ఏంటంటే సగభాగం ఉన్న
మహిళలను కూడా అన్ని రంగాల్లో ప్రోత్సహించాలనేటువంటిది మన నాయకుడి యొక్క ఆలోచన. 29 ఎన్నికల్లో 33% రిజర్వేషన్ రాబోతూ ఉంది, 33% సీట్లు పెరగబోతూ ఉన్నాయి. ఆశావహులందరికీ ఛాన్స్ వస్తుంది. ఇప్పుడు 22 మంది ఉన్నారు. ఆ మహిళా రిజర్వేషన్ మంత్రులు కూడా పెడితే సంతోషిస్తాను నేనైతే. ఏమా డాక్టర్ గారు, మీ కోరిక మంత్రులు కూడా అదే రిజర్వేషన్ పెడితే సంతోషంగా ఉంటారు అందరూ. తప్పకుండా ఇది వాయిదా పడదు. 33% రిజర్వేషన్ వస్తుంది. ఎన్నికల రిజర్వేషన్ తోటే జరుగుతాయి. అవసరమైతే 6 నెలలు ఎన్నికలు పోస్ట్ పోన్ అవుతాయి, కానీ రిజర్వేషన్ లేకుండా ముందుకు రాదు. ఆ విధంగా ఈరోజు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఐఏఎస్లో ముందు వస్తున్నారు. ఈరోజు పత్రికలు చూసారా, ఐఏఎస్ ఐపీఎస్లో కూడా అందరూ మహిళలే ఫ్రంట్లో ఉంటున్నారు. ఏ రిజల్ట్ చూసినా మహిళలే ఉంటున్నారు. అందుకనే అన్ని రంగాల్లో ఈరోజు గతంలో వేరు, ఇప్పుడు వేరు. పైలట్లో కూడా వాళ్ళే ఉన్నారు. ఇంత చెప్పారు, ఆకాశంలో పోయి వచ్చిన వాళ్ళు కూడా మహిళలే ఉన్నారు, విలియమ్స్. ఆ విధంగా ఈరోజు సమాన, ఎప్పుడైతే ఎన్టీఆర్ సమాన హక్కు, ఆడబిడ్డకు ఆస్తి కల్పించారో, ఈరోజు 33 రిజర్వేషన్ కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరగబోతున్నాయి. ఆ విధంగా మీ అందరికీ అన్ని రంగాల్లో సమానంగా ఉండాలనేటువంటిది ఈరోజు ఉద్యోగాల్లో ఏ విధంగా వచ్చింది. చంద్రబాబు గారు తీసుకొచ్చిన డోక్రా వలన ఈరోజు మొత్తం సగభాగం ఉన్న ఆడబిడ్డలందరూ ఏదో ఒక ఆలోచన క్రియేట్ చేశారు. డోక్రా మహిళలు ఈరోజు బయటకు వచ్చారు అంటే చంద్రబాబు గారి ఆలోచన. ఈరోజు అందరూ బ్రహ్మాండంగా బ్యాంకులు ఎవరేదైనా డోక్రా వాళ్ళకంటే డబ్బులు ఇస్తున్నారు. అది మహిళల్లో ఉన్నటువంటి పట్టుదల, మహిళల్లో ఉన్నటువంటి కమిట్మెంట్. అందుకనే ఈరోజు ఏ రంగం తీసుకున్నా చివరికి ఇళ్ళ పట్టాలు ఇచ్చినా కూడా మహిళలకే ఇవ్వమంటున్నాడు చంద్రబాబు గారు. ఆ విధమైనటువంటి రెస్పాన్సిబిలిటీ తెలుగుదేశం, చంద్రబాబు గారు, ఆనాడు ఎన్టీఆర్ వచ్చినప్పుడే ఇవన్నీ గుర్తింపు ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ అప్పుడే ఎమ్మెల్యే అయ్యారు మా జయమ్మ గారు. మేము చంద్రబాబు గారి తర్వాత వచ్చినాడు. మీ అదృష్టం, మీరు ఎన్టీఆర్ టైంలో అయ్యారు. ఆ తర్వాత మేము చంద్రబాబు గారి టైంలో వచ్చాం. ఆ విధంగా 1,00,000 మందికి ఆపరేషన్లు చేశారు ఫ్యామిలీ ప్లానింగ్. మా లక్ష్మి అయితే 6,000 మందికి చేశానని చెప్పారు. ఇప్పుడు కూడా దర్శనం కూడా బెస్ట్ డాక్టర్గా, ఎక్కడన్నా ఎమర్జెన్సీ ఉంటే డాక్టర్గా వెళ్ళిపోతా ఉంది ప్రొఫెషన్లకి. ఆ విధంగా ఈరోజు అనేక అవకాశాలు ఈరోజు మహిళలకు వస్తూ ఉన్నాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం, నేను అసెంబ్లీలో కూడా మహిళా దినోత్సవం అంటే అచ్చంగా మహిళలే వస్తున్నారు, ప్రజాప్రతినిధులు జెంట్స్ కూడా రావాలని అసెంబ్లీలో కూడా ఒక చర్చ జరిగింది. విన్నావా? మహిళలంటే మహిళా దినోత్సవానికి మహిళలే కాదు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెంట్స్ కూడా రావాలి, పురుషులు కూడా రావాలి అని నేను అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. ఎందుకంటే మీకు మేము, మాకు మీరు కలిసి ట్రావెల్ చేయాలి, సమాజాన్ని మార్చాలి, మహిళలకు ఇచ్చేటువంటి గౌరవం సమానంగా ఉండాలి. ఆ విధంగా ఈరోజు అన్ని రకాలుగా కూడా ఈరోజు మన ప్రభుత్వంలో, మన మోడీ గారి నాయకత్వంలో ఈరోజు సమాన భాగస్వామ్యం అన్నింటిలో తీసుకురావాలనేటువంటిది మా రాణి రుద్రమ్మ చెప్పింది. చిలకలూరుపేట పట్టణంలోని సుభాని నగర్ నందు రంజాన్ మాసం సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ యాసిన్ ఆధ్వర్యంలో పీష్వాలు మరియు మౌజీలకు నూతన వస్త్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. వారికి వస్త్రాల పంపిణీ అనంతరం పత్తిపాటి మాట్లాడుతూ, నెల రోజులు కఠిన ఉపవాస దీక్ష చేస్తూ నిత్యం అల్లా నామస్మరణలో ఉంటున్న ముస్లిం సోదర సోదరిమణులందరి మీద, ప్రజలందరి మీద ఆ అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, నేను రాజకీయాలు వచ్చిన దగ్గర నుంచి నా వెన్నంటి ఉండి నా గెలుపులో ప్రత్యేక పాత్ర పోషించిన ముస్లిం సోదరి సోదరులకు నా ప్రత్యేక ధన్యవాదములు. అదేవిధంగా కూటమి ప్రభుత్వంతోనే మైనార్టీ ప్రజలకు మంచి జరుగుతుందని అన్నారు. ఎవరి తర్వాత సెకండ్ ప్రయారిటీ
ఆ విధంగా కూటమి ప్రభుత్వం ఎంతో ఉంటుంది. కాబట్టి మీరందరూ బాగుండాలని, ఈ పవిత్ర రంజాన్ మాసంలో మీరు చేసేటువంటి ప్రార్థనలు ప్రతి ఒక్క కుటుంబంలో మంచి జరగాలి. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చే లక్షల కోట్ల పెట్టుబడులతో రాష్ట్ర ఆదాయం పెరిగి స్త్రీ శిశు సంక్షేమం రెట్టింపవుతోందని, రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని భవిష్యత్తులో అన్ని వర్గాల ప్రజలు సంక్షేమానికి విరివిగా వినియోగించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి స్పష్టం చేశారు. స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో డిఆర్డీఏ విభాగం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పత్తిపాటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక ఏఎంజీ ఆడిటోరియంలో జరిగిన వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి తొలుత మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు. అనంతరం ప్రభుత్వం మంజూరు చేసిన 22.33 కోట్ల విలువైన స్వయం సహాయక రుణాల నగదు చెక్కుల్ని 116 సంఘాలకు అందజేశారు. అనంతరం పత్తిపాటి ఎస్హెచ్జీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమం తర్వాత మీడియాతో మాట్లాడారు. 2025-26లో 1,00,000 మంది మహిళల్ని పారిశ్రామికవేత్తలు చేయాలని, 2026-27 నాటికి ఆ సంఖ్యను 5 లక్షలకు పెంచాలన్నదే ముఖ్యమంత్రి సంకల్పమని పత్తిపాటి తెలిపారు. రాష్ట్ర స్వయం సహాయక సంఘాలోని ప్రతి సభ్యురాలు ఎంతో పారదర్శకంగా నిజాయితీతో వ్యవహరించాలని, నియోజకవర్గంలో 4013 గ్రూపులున్నాయని, ప్రతి సభ్యురాలు పారిశ్రామికవేత్తగా ఎదిగేలా ఆలోచన చేయాలని పత్తిపాటి సూచించారు. ప్రభుత్వం ఇంటికో మహిళా పారిశ్రామికవేత్త నినాదంతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఏ విధంగా తమను మెరుగుపరుచుకుంటే పారిశ్రామికవేత్తలుగా మారతామో సభ్యురాలు ఆలోచించుకోవాలన్నారు. ప్రతి సభ్యురాలకి ప్రభుత్వ పథకాలు, నిర్ణయాలపై సరైన అవగాహన ఉండాలన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు తప్పు చేస్తే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. నెక్స్ట్ ఇంకొకరు కూడా వైరేచల్ బి శ్రావణి మెమ్మ తెలిసిందా దేశంలో అగ్రగామిగా నిలవాలనే దూరదృష్టితో రాష్ట్ర పరిపూర్ణ లక్ష్యాలను చేతుల మీదుగా చిన్న సత్కారం. డి కోటేశ్వరమ్మ అమూల్య ఉంటే మీ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు. మీరు అనుకుంటారు ఈ పేపర్లో రోజు లక్షల కోట్లు చెప్తున్నారు మాకేం వచ్చిందని. ఈ లక్షల కోట్లు పెట్టుబడి వస్తేనే మీ పిల్లలకు రేపు ఉద్యోగాలు వస్తాయి. మీ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఉండాలి చదువుకున్న ప్రతి ఒక్కరికి. అంటే చంద్రబాబు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారి కష్టం పెట్టుబడులు. ఆ పెట్టుబడులే పిల్లలకు ఉద్యోగాలు. ఆ పెట్టుబడుల ద్వారా వచ్చేటువంటి రాష్ట్ర ఆదాయం మీ డ్వాక్రా గ్రూపుల్లో 0 వడ్డీ ఇచ్చిన ఈ పథకాలన్నీ సంక్షేమ పథకాలు అమలు కావాలి అన్నా పెట్టుబడులు రావాలి, రాష్ట్ర ఆదాయం పెరగాలి. పెరిగిన ఆదాయాన్ని పేదలకు పంచాలనేటువంటిది చంద్రబాబు గారి యొక్క ఆలోచన. ఎందుకంటే మీరు 1,00,000 కోట్లు అంటున్నారు, మాకేమొచ్చినాయి ఇప్పటికిప్పుడు అనుకుంటారా లేదా? అనుకుంటారా? ఈ పెరిగిన ఆదాయమే మీకు వస్తుంది. ఆ పెట్టుబడులు వస్తే దానికి 20% ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆ ఆదాయం వస్తే జగన్ చేసిన అప్పులు ఒక పక్క కడతానికి, ఒక పక్క మిగిలిన డబ్బులు మీకు పంచడానికి ఉపయోగపడతాయి రాబోయే రోజుల్లో. అందుకని మీరు కూడా డ్వాక్రా కానీ మెప్మ కానీ అందరూ క్రమ పద్ధతిలో మీరు వాయిదాలు చెల్లించండి. గత ప్రభుత్వంలో కొంతమంది మిమ్మల్ని కూడా మోసం చేశారు. కొన్ని గ్రూపుల్లో సభ్యులు మోసం చేసి డబ్బులు డ్రా చేసుకున్నారు. అటువంటి పరిస్థితి గవర్నమెంట్లో రాకూడదు. అటువంటివి వస్తే తప్పకుండా చర్యలు కూడా ఉంటాయి. ప్రతి సభ్యులు గౌరవంగా ఉండాలి. 4013 గ్రూప్స్ ఉన్నాయి. సభ్యులు వచ్చేటప్పుడు మన నియోజకవర్గం మొత్తం మీద 40,574 మంది ఉన్నారు. డ్వాక్రా గ్రూపులో కానీ మెప్మా గ్రూపుల్లో కానీ.
ఆ విధంగా మీ అందరి అభివృద్ధి, మిమ్మల్ని అందరినీ ఇంటికి ఒక పారిశ్రామికవేత్తలు చెయ్యాలంటే మీకు కూడా ఆలోచన ఉండాలి. ప్రభుత్వం చెప్పేటువంటి అన్ని కూడా ఆలోచన చేసి మీలో ఆలోచన శక్తి పెరగాలి, అవగాహన పెరగాలి. చిలుకలూరుపేట మండలం కమ్మవారిపాలెం గ్రామ వాస్తవ్యులు చాపలమడుగు రామకృష్ణ కుమారుడి వివాహ వేడుక బొప్పుడిలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి కళ్యాణ మండపనందు అంగరంగ వైభవంగా జరుగుతుండగా ఆ వేడుకకు ఎమ్మెల్యే పత్తిపట్టి పుల్లారావు హాజరై నూతన వధువరులు పృథ్వీ కుమార్ వెంకట ప్రియాంకలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు, తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకులు శ్రీలావు శ్రీకృష్ణదేవరాయలు, శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్, లలితమ్మ, సోమేపల్లి వెంకట సుబ్బయ్య వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గడిపూడి దశరథ రామయ్య, దొప్పలపూడి అప్పారావు, సయ్యద్ హిదాయతుల్లా, చాపలమడుగు విజయ రామారావు, నరేంద్ర రెడ్డి, షేక్ మస్తాన్, పోతవరం తదితరులున్నారు. పర్చూరు నియోజకవర్గం తిమ్మరాజుపాలెం గ్రామ వాస్తవ్యులు బాలినేని బాలాజీ కుమార్తె నూతన వస్త్ర బహుకరణ వేడుక చిలకలూరుపేట పట్టణంలోని శ్రీ కన్వెన్షన్ నందు జరుగుతుండగా ఆ వేడుకకు శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై చిన్నారి గ్రీష్మ సింధును ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. पकड़ी भागी और तेरा ये रस्ता मैडम इट इज माय ओके सर చిలకలూరుపేట పట్టణంలోని పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ అమరావతి రెసిడెన్షియల్లోని ఫంక్షన్ హాల్ నందు కడియం నాగప్రసాద్ కుమార్తె మరియు కుమారుని నూతన వస్త్ర బహుకరణ వేడుక జరుగుతుండగా ఆ వేడుకకు శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్, చిన్నారులు కారుణ్య, మోక్షజ్ఞ, సాయిలను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ओके चोड़ सर చిలకలూరుపేట పట్టణ వాస్తవ్యులు కొలిపర సురేష్ కుమార్ కుమారుడి రిసెప్షన్ వేడుక ఆదివారం రాత్రి పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపనందు అంగరంగ వైభవంగా జరుగుతుండగా ఆ వేడుకకు శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై నూతన వధువరులు వెంకట పవన్ కుమార్, సునీతలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట కొలిశెట్టి రామగురవయ్య, వెంకటరత్నం, శ్రీనివాసరావు, జల్లడి గణేష్ తదితరులున్నారు. చిలకలూరుపేట పట్టణం పండరీపురం వాస్తవ్యులు పొన్నవేన వెంకటేశ్వర కుమారుని రిసెప్షన్ వేడుక ఆదివారం రాత్రి పట్టణంలోని గ్రాండ్ వెంకటేష్ ఫంక్షన్ హాల్ నందు ఘనంగా జరుగుతుండగా ఆ వేడుకకు శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై నూతన వధువులు బాలప్రవర్ష్, వైష్ణవిలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట పెరవలి పెదబాబు, చిన్నబాబు, గ్రంథి ఆంజనేయులు తదితరులున్నారు.
చిలకలపేట పట్టణం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వేంచేసి ఉన్న శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 2026 సంవత్సరం భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంలో పసుపు తంపుడు కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ రఘురామ సేవా సమితి చీరాల వారి ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కళ్యాణ మండపం కమిటీ అధ్యక్ష కార్యదర్శులు అరవపల్లి సురేష్, చేవూరు కృష్ణమూర్తి, కనమర్లపూడి రమేష్, ఆలపాటి కాళేశ, చిలకల రామలింగేశ్వరరావు, ఆలయ అర్చకులు శ్రీ రఘురామ భక్త సేవా సమితి సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు కనుమల్లపూడి లక్ష్మీ, తిరుమల, ప్రమీల, కొత్త కుమారి, అమరార రమాదేవి తదితరులు పాల్గొన్నారు. सिद्धि साकी चलिसा होय सिद्धि साकी गौरी రమేష్ గారు 25 కేజీలండి. गुण सागर एक पीस लोक उजागर ఎవరైనా బియ్యానికి ఇచ్చేవాళ్ళు वीर विक्रम వచ్చేవాల్సిందిగా కోరుతున్నాం. ध्वजा विराज कांदे मोंजा जने उचाजे विद्यावाना गुणयति चातुर राम काज करिवे को दिखाव विकट रूप धरि लंक जरावा लाय सजीवन लखन जियाये श्री रघुवीरा हर्ष उर लाये सहस्रवदना तुम्हारो यस गावै अस कै श्रीपति कंठ लगावै భక్త సేవా సమితి వారి ఆధ్వర్యంలో వారి సహకారంతో ఈరోజు చిలకలూరుపేటలో మనం స్వామివారి తలంబ్రాల్లో కలుపు పసుపు పంపించడానికి కార్యక్రమం పసుపు కొట్టు దంచు కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరిపినందుకు ముందుగా మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు మహిళలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీ అదృష్టం ఏంటంటే మహిళా దినోత్సవం రోజే మీకు కార్యక్రమం పెట్టుకోవడం ఇది ఇంకా మీకు చాలా అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం కల్పించి ఫస్ట్ చీరాల రఘురామ భక్త మండలి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అత్యద్భుతంగా మనకి చక్రవర్తి తిరుమగన అంటే దశరథ తనయుడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువుకి సీతమ్మకి జరిగేటువంటి కళ్యాణ ఉత్సవానికి సందర్భంగా మనం ఇప్పుడు మంగళకరం పసుపు దంచడము అంటే మనం పెళ్ళిళ్ళకి ముందుగా పెళ్లి చూపులు అయిపోయినాక నిశ్చితాంబూలాలు కాగానే ఏం చేస్తాం, మొట్టమొదటిగా పసుపు దంపే కార్యక్రమే చేస్తాం. అందుకుగా మంగళకరంగా మనం ఇప్పుడు శ్రీనివాసుడు బ్రహ్మోత్సవం జరిపించుకొని రామచంద్రుడిగా కళ్యాణం జరిపించుకుంటూ మంగళకరంగా పసుపు దంపే కార్యక్రమాన్ని ఆ రామచంద్రుడిని నేనే అని తెలియచేస్తూ ఇక్కడ ఆ శ్రీనివాస ప్రభు సన్నిధిలో మనకి ఆ చక్రవర్తి తిరుమగనైనటువంటి ఆ రామయ్య యొక్క కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈరోజు మహిళలందరికీ పెరుమాళ్ ఇంద్రియాలు ఇచ్చారు కదా, కర్ణ కళేబరాలు ఇచ్చినందుకు మంచిగా కైంకర్యం చేసే భాగ్యాన్ని ఆ దంపే కార్యక్రమాన్ని అబ్బాయి ఈనాటికి ఉపయోగపడ్డాయ్యా నువ్వు ఇచ్చిన ఇంద్రియాలు అని ఇక్కడ మనము ఆ పసుపు దంపే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలా మంగళకరంగా ఇలా అనేక 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 కార్యక్రమాలు మన శ్రీనివాస ప్రభు జరిపించుకోవాలి అని ఇలా ఏర్పాటు చేసినటువంటి ఈ కమిటీ సభ్యులు కానివ్వండి, చీరాల వాస్తవ్యులు కానివ్వండి, ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వాళ్ళకి అనేక అనేక కృతాంజలులు, అనేక అనేక దాసోహాలు సంప్రదాయ పరిభాషలో అలా ఈ పసుపు దంపే కార్యక్రమం మనకందరికీ కూడా మంచి ఈ కార్యక్రమాన్ని ఈరోజు జరుపుకోవడం చాలా విశేషం. ఆ రామచంద్ర ప్రభు, సీతమ్మ తల్లి, లక్ష్మణ స్వామి, హనుమస్వామి, భరత శత్రుఘ్నుల యొక్క కటాక్షం పరిపూర్ణంగా మనకందరికీ కూడా లభించాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.
నేను కానీ రమేష్ గారు కానీ ఎక్స్పెక్ట్ చేయలేదండి. పోయిన నెల 26వ తారీఖున చీరాల్లో భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ తలంబరాల్లో కలుపు పసుపు దంపు కార్యక్రమం 16వసారి చేస్తున్నామండి. పోయినసారి మీరు ఒడ్లు వచ్చారు కదా, ఈసారి మీరు రండి రమేష్ గారు అని చెప్తే ఖచ్చితంగా వస్తానండి అని. కాకపోతే నాకు ఒక అవకాశం ఇస్తానంటే నేను వస్తానండి అన్నానండి. ఏం అవకాశం చెప్పండి, నాకు చేతనైందైతే మాత్రం నేను చేస్తాను అంటే, మా ఊర్లో కూడా రాముల వారి భక్తులు చాలా మంది ఉన్నారండి, మాకు కూడా ఆ తలంబ్రాలులో కలిపే పసుపు దంపే కార్యక్రమం మాకు కూడా అవకాశం ఇస్తానంటే నేను వస్తానండి, లేదా నేను రానండి అన్నారండి. ఏమండి, అంత అవకాశం మీరు అడుగుతున్నారు కాబట్టి లాస్ట్ టైం కూడా మీరు ఒడ్లు ఒలిపించారు అక్కడ. నాకు కుదిరితే మాత్రం 100% చేస్తానంటే ఆ రోజు నుంచి నిన్న రాత్రి వరకు ఒక 50 సార్లు కాల్ చేసి నాకు ఎట్లా చేయాలి ఏంటి మొత్తం ఆయన అడుగుతూ మీకు ఆ అవకాశాన్ని కల్పించారండి. ఆ అవకాశాన్ని మీ అందరికి కల్పించినందుకు ఆ రమేష్ గారిని, ఆ రాముల వారు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇచ్చి సదా కాపాడాలని అందరూ కోరుకోండి. అట్లానే అందరూ అనుకుంటారండి, మన ఊళ్ళో కళ్యాణాలు చేస్తే 5 కిలోలు 11 కిలోలు తలంబ్రాలు అనుకుంటారు. శ్రీరామనవమి రోజు ముందు రోజు ఎదురుకోలు కార్యక్రమం చేస్తారండి. కళ్యాణానికంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎదురుకోలు అంటారండి, అది ఎదురుగోల అంటారు. ఇంకా ఎందుకంటే మా రాముడు గొప్ప అంటే కాదు, మా సీతమ్మ గొప్ప అని చెప్పి చాలా అద్భుతమైన ఘట్టాలండి. అసలు ఇంకా మనసున్న వాళ్ళకి ఖచ్చితంగా కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి, ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి, అంత అద్భుతంగా ఉంటుంది. ఆ తెల్లారి పొద్దున కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం అందరు చూసేదే. సాయంత్రం ఒక భక్తుడి దగ్గరికి స్వామివారు వెళ్ళటం అనేది మనం ఎక్కడా చూసుండం. ఈ కలియుగంలో 400 సంవత్సరాల నుంచి భద్రాచల దేవస్థానం రాముల వారి టెంపుల్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో తాతగుడి అని ఉంటుందండి. రంగనాథ స్వామి దేవస్థానం అంటే గోవిందరాజస్వామి దేవస్థానం అంటారు. అక్కడికి శ్రీరామనవమి రోజు సాయంత్రం పూట స్వామివారు చంద్రప్రభ వాహనం మీద విహరిస్తూ స్వామివారు అమ్మవారు పసుపు బట్టలతో రంగనాథ స్వామి దేవస్థానానికి వెళ్ళి అక్కడ ఒక అరగంట స్వామివారికి కైంకర్యాలు కంప్లీట్ చేసుకొని మళ్ళీ దేవస్థానానికి ఇచ్చేస్తారండి. భక్తుడి మీద రాముల వారికి అంత అనుగ్రహం ఉంటుంది. ఆ రోజు ఆ తెల్లారి పట్టాభిషేకం. ఆ రోజు పట్టాభిషేకానికి ఏమంటే అన్ని చోట్ల చేసేది ఒక రక పట్టాభిషేకమేనండి. భద్రాచలంలో 5 రకాల పట్టాభిషేకాలు జరుగుతాయి. ఒకటి పునర్వసు నక్షత్రం రోజు కళ్యాణం చేసి పుష్యమి రోజు మాస పట్టాభిషేకం, మామూలు పట్టాభిషేకం అంటారు. ప్రతి సంవత్సరం జరిగేది శ్రీరామనవమి పురస్కృత మహాపట్టాభిషేకం. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగేది పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం. అట్లానే ప్రతి ప్రభవనామ సంవత్సరం అంటే 60 సంవత్సరాలకు ఒకసారి, అంటే మనిషి పుట్టాక షష్ఠి పూర్తి అంటారు కదండి, ఐడియా ఉందా? షష్ఠి పూర్తి చేసుకున్న వాళ్ళు ఇక్కడ చాలా తక్కువ మంది ఉంటారు. ఆ షష్ఠి పూర్తి అంటే ఏ మనిషి అయితే చిలకలూరుపేట నియోజకవర్గం రూరల్ మండలం బొప్పూడి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు గుంటూరు సుబ్బారావు, గుంటూరు రామకృష్ణ మేనల్లుడి నూతన వస్త్ర బహుకరణ వేడుకలో పాల్గొని ఆ చిన్నారి మేఘనాథిని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆశీర్వదించారు. చిలకలూరుపేట పట్టణానికి చెందిన కొల్లిపర సురేష్ కుమార్ కుమారుని సత్యనారాయణ స్వామి వ్రతకల్ప కార్యక్రమం పట్టణంలోని వారి స్వగృహం నుండి జరుగుతుండగా ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరై ఆ నూతన జంట వెంకట పవన్ కుమార్ సునీతలను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణం 13వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు కట్టా శ్రీనివాసరావు తల్లి వెంకట సుబ్బులు ఇటీవల మరణించగా మారుతి నగర్లోని వారింటికి వెళ్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. చిలకలూరుపేట పట్టణంలోని అడ్డరోడ్ సెంటర్లో కళ్యాణి బార్ అండ్ రెస్టారెంట్ ఎదురుగా రావి చెట్టు కింద ఒక వ్యక్తి చనిపోయి కనబడ్డాడు. గణపవరం గ్రామానికి చెందిన ఇతను బేల్దారి పనులు చేస్తున్నాడని స్థానికులు తెలిపారు. సమాచారం అందగానే చిలకలూరుపేట టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ పి రమేష్ నేతృత్వంలో పోలీసు బృంద స్థలానికి చేరుకొని పరిశీలించింది. మృతుడి ఆచూకీ వివరాలు తెలిసిన వారు పట్టణ సిఐ 9440796227 నంబర్కు సంప్రదించాలని పోలీసులు తెలిపారు.
పల్నాడు జిల్లా కేంద్రంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ మహిళా ఆరోగ్యం అభ్యుదయం రెండు ఉంటేనే అభివృద్ధి సాధ్యపడుతోందని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పల్నాడు జిల్లా కేంద్రంలో డిఆర్డీఏ సారథ్యంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్ ఆవరణలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఆర్థిక పురోగతి గురించి తెలియజేస్తూ స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించి ఆటోలను జిల్లా కలెక్టర్ మరియు నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయల చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముందుగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా స్టాల్స్ ను సందర్శించడం జరిగింది. వేదిక మీద జిల్లా పోలీస్ అధికారి బి కృష్ణారావు, జిల్లాలో పనిచేస్తున్న వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. సుమారు 3000 మంది మహిళలు స్వయం సహాయక సంఘాల గ్రూపులు జిల్లా నలుమూలలు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనేక సదుపాయాలు మహిళల ఆర్థిక పురోగతి కోసం ఏర్పాటు చేసిన తరుణంలో ప్రతి ఒక్క మహిళ ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకోవాలని, ఆర్థికంగా స్థిరపడాలని పేర్కొన్నారు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో అక్షరాస్యత శాతం తక్కువగా ఉందని, వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా చదువు నేర్చుకోవాలని, రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ డిజిటల్ ద్వారా జరిగే అంశాలను తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా చదువు ఉండాలని, ఈ రోజున కొంతమంది మాత్రమే వారి వారి ఆర్థిక పురోగతి గురించి తెలిపారని, రాబోయే మహిళా దినోత్సవం సమయానికి వందలాది మంది ఆర్థిక పురోగతి సాధించాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో నిర్వహిస్తున్న మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని డిజిటల్ స్క్రీన్ ద్వారా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, రాష్ట్ర శాసనసభ విప్ జీవి ఆంజనేయులు, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుట్ల కోటేశ్వరరావు, మక్కెన మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. వెనక్కి వచ్చిన వచ్చింది కదా ఫోటో. మిషన్ వచ్చేసి 2,22,000 మొత్తం సెటప్. వికాసం ఉంటుంది. అందుకే అన్న ఎన్టీ రామారావు గారు మొట్టమొదట ఆడపడుచులకి ఆస్తి హక్కు ఇచ్చింది భారతదేశంలో అన్న ఎన్టీ రామారావుని గుర్తు చేసుకుంటూ ఒక్కసారి అందరూ చప్పట్లు కొట్టి జయజయలు పలకాలను కోరుతున్నా. ఆస్తి హక్కు అంటే చిన్న విషయం కాదండి. ఈరోజు మహిళలకి ఆస్తి హక్కు ఇచ్చిన తర్వాతనే ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు వచ్చింది. ఆడబిడ్డలకి స్వతంత్రం వచ్చింది, చదువులో ప్రోత్సాహం వచ్చింది, అన్ని రంగాల్లో. ఈరోజు చట్టసభల్లో మోడీ గారు, ప్రధానమంత్రి గారు 33% చట్టసభల్లో కూడా మహిళలు ఉండాలని ఈరోజు బిల్లు పాస్ చేసినటువంటి ప్రధానమంత్రి మోడీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి జయజయలు పలకాలమ్మా. ఇప్పుడు అసెంబ్లీలో 21 మంది ఉన్నారు. చంద్రబాబు గారు పుణ్యం అంట, చాలా సంతోషం. మన హోంమంత్రి గారు అనిత గారు కానీ, సవిత గారు మంత్రి గారు, బీసీ వెల్ఫేర్ మినిస్టర్, అట్లాగే సంధ్యారాణి గారు ఎస్టీ వెల్ఫేర్ మినిస్టర్ చక్కగా పనిచేస్తున్నారు. మహిళలకు ఏ బాధ్యత ఇచ్చినా చాలా చక్కగా చేస్తారు. ఈరోజు మన జిల్లా అభివృద్ధిలో మన కలెక్టర్ గారు కృతికా శుక్లా గారు చాలా నెంబర్ 1గా ముందుకు తీసుకెళ్తున్నారు. అన్ని జిల్లాల్లో కంటే ఈరోజు పల్నాడు జిల్లాల అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుందని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఖచ్చితంగా కృతికా శుక్లా గారికి, మన కలెక్టర్ గారికి మేమందరం కూడా చక్కగా సపోర్ట్ నిలబడతాం. జిల్లా అభివృద్ధి కోసం అందరూ కలిసి సమిష్టి కృషి చేస్తాం. అంతేకాదు మహిళాభ్యుదయమే ఈరోజు చంద్రబాబు గారి ఆశయం. ప్రతి కుటుంబం నుండి ఒక మహిళా ఎంటర్ప్రైనర్ ఉండాలి అని చంద్రబాబు గారి ఆకాంక్ష. మహిళలు ఒక పారిశ్రామికవేత్తగా ఎదగాలని మన ముఖ్యమంత్రి గారి వారి యొక్క ఆలోచన, వారి యొక్క ఆశయం.
ఎందుకంటే అది చిన్న బిజినెస్ అవ్వచ్చు, పెద్ద బిజినెస్ అవ్వచ్చు. ముందు చిన్న బిజినెస్గా స్టార్ట్ అయింది, పెద్ద బిజినెస్గా రూపాంతరం చెందిన ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి, బాగా గొప్ప సక్సెస్ సాధించినాయి. అందుకే చిన్నదైనా పెద్దదైనా వ్యాపారాలు స్టార్ట్ చేసినటువంటి మహిళలు ఎన్నో విజయాలు సాధించారని మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. ఏదైతే సూపర్ 6 కింద ప్రభుత్వం ప్రకటించడం జరిగిందో, అవలంబించడం జరుగుతూ ఉందో, ప్రతి ఒక్కటి కూడా సూపర్ 6లో మహిళలకు ఉద్దేశించిందే, మహిళలకి టార్గెట్ చేస్తూనే సూపర్ 6లో ఉన్న ప్రతి పథకాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అటు ఉచిత బస్ అయితే కానీ, అలాగే ఏదైతే పిల్లలు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఎంతమంది చదివినా అందరికీ కూడా తల్లికి డబ్బులు వేసే కార్యక్రమం అయితే కానీ, ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ముఖ్యంగా మహిళల్నే ముందు పెట్టి వారితోనే ఈరోజు ప్రతి ఒక్కటి కూడా రాష్ట్రంలో చేస్తున్న పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇది అంతా చేస్తూ ఉన్నాము అంటే మీ అందరికీ తెలిసిందే, తెలుగుదేశం పార్టీకి సంబంధించి మొట్టమొదటిగా దేశంలో ఎక్కడా జరగల, మొట్టమొదటిగా ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. అది ఎన్టీ రామారావు గారే తీసుకొచ్చారు. ఆస్తిలో సమాన హక్కు మహిళలకు ఇవ్వాలి అనే చట్టం చేసింది ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు చేయడం జరిగింది. ఇక్కడ జరిగిన తర్వాతే దేశం మొత్తం మీద కూడా జరిగే పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటే మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా కూడా ముందుకు వస్తేనే వారి జీవితాలు బాగుంటాయనే ఉద్దేశంతో అది చేయడం జరిగింది. మనందరికీ గుర్తుంటుంది, అంటే మీరు కొద్దిగా మీ ఏజ్ వారికి అయితే ఇంకా బాగా గుర్తుంటుంది. నేను అప్పుడు ఇంకా చిన్నవాడిని. ఒకప్పుడు ఒక 20-25 సంవత్సరాల క్రితం ఏ 2 సినిమాలు చూసినా, 3వ సినిమా చూసినా ఎక్కువగా కనిపించే సినిమా ఏమిటి అంటే, మూవీస్ ఆ రోజు తీసేది ఏమిటంటే వరకట్నాల పైన ఎక్కువగా, కట్టం వేధింపుల పైన ఎక్కువగా కూడా అప్పట్లో సినిమాలు ఎక్కువగా కనిపించేవి. అవన్నీ ఈరోజు దాని గురించి ఎక్కడ కూడా పెద్దగా మాట్లాడుతున్న పరిస్థితి రాలేదు. అంటే సమాజపరంగా మనం ఎంత ముందుకి వచ్చాము అనేది ఒక ఉదాహరణ. ఆ మహిళలు దాని పరంగా ముందుకి కదిలారు అంటే దానికి ముఖ్యంగా 2 కారణాలు. ఒకటి, చదువు అనేది ప్రతి ఒక్కరికి కూడా, ఒకప్పుడు డిగ్రీ చేయాలన్నా, ఇంజనీరింగ్ చేయాలన్నా, మెడిసిన్ చేయాలన్నా అరకొర సీట్లు ఉండే, చదువుకోవడానికి ఉండేది కాదు. 10వ తరగతి ఆపేసి ఎంత బాగా చదువుకున్న వారికైనా పెళ్లి చేసి పంపించేసేవారు. దాని తర్వాత పూర్తిగా మగవాడి పైన ఆధారపడవలసి వచ్చేది. కాబట్టి వారి చెప్పు చేతుల్లో వారు పెట్టే ఇబ్బందులు కానీ అన్ని కూడా ఆ రోజు ఉన్న పరిస్థితులు. స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని అంటే మహిళలకి ఏదైనా ఆరోగ్యం పరంగా ప్రాబ్లం రాకుండా చూసుకోవడానికి. చాలా మంది మహిళలకి 40 సంవత్సరం తర్వాత రక్తహీనత ఎక్కువ నమోదే అయింది ఈ జిల్లాలో. 8th to 10th క్లాస్ పిల్లలకి కూడా రక్తహీనత ఎక్కువ. దీంతో పాటు చైల్డ్ మ్యారేజెస్ అసలు రాష్ట్రం మొత్తంలో మన జిల్లాలో ఎక్కువ. సో దాని గురించి క్యాంపెయిన్స్ పెడుతున్నాము. మీరు ఒక తల్లిగా బాధ్యత తీసుకోవాలి. బాధ్యత తీసుకున్నప్పుడు మీకు 2 పిల్లలు ఉంటాయి, ఆడవాళ్ళు ఒకడు, మగవాళ్ళు ఒకడు, బాబు పాప, ఇద్దరికి చెప్పాలి. ఏం చెప్తారు ఇద్దరికి? వాళ్ళిద్దరు సమానం, వాళ్ళకి సమానం మీరు అవకాశాలు ఇవ్వాలి, సమానం చదువు ఇవ్వాలి. ఇంటిలో ఉన్నప్పుడు సమానంగా పని చేయించుకోవాలి ఇద్దరితో. నాకు కూడా బాబు ఉన్నారు, పాప ఉన్నారు. బాబు అన్ని పని చేస్తారు ఇంటిలో. ఎందుకు నేను చెప్తున్నాను, ఒక మహిళగా నా బాధ్యత. వచ్చే తరాల్లో ఇవన్నీ వాళ్ళకి చెప్తేనే వాళ్ళది ఇంప్లిమెంట్ చేస్తారు. అసలు విమెన్స్ డే అందరూ విమెన్ ఉండాలి, విమెన్కే చెప్పాలని కాదు. మీకు బాగా తెలుసు మీరెంత ముఖ్యమైన, మీరెంత ఇంపవర్డ్. ఇది ఎవరికి తెలియజేయాలి? మగవాళ్ళకి తెలియజేయాలి, వాళ్ళు అర్థం చేసుకోవాలి. సో ఒక మహిళగా, ఒక తల్లిగా మీ బాధ్యత, మీ కుటుంబంలో ఉన్న పిల్లల అందరికీ, అసలు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా హెల్ప్ వస్తుంది దాంతో. వాళ్ళకి కేసెస్ రాకుండా ఉంటుంది. వాళ్ళ సొసైటల్ చేంజ్ ఇది అంటాము, కమ్యూనిటీ పార్టిసిపేషన్ అంటాం. మనం ఇద్దరిని సమానంగా చూసుకోవాలి. ఇది ఒక్కరోజు మాత్రమే కాదు, ఒక్కరోజు ఇది పిలుపు మీకు గుర్తు చేయడానికి. మీరు ఇవన్నీ డైలీ చేసుకోవాలి.
చేసినప్పుడు మీ ఫ్యామిలీ నుంచి మొదలు పెడితే సమాజంలో మార్పు వస్తుంది, కమ్యూనిటీలో మార్పు వస్తుంది, రాష్ట్రంలో మార్పు వస్తుంది. ఫ్యూచర్లో అందరూ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు మీ యంగ్స్టర్స్ చూస్తే ఆడవాళ్ళు వెళ్తున్నారు ఆఫీస్కి, మగవాళ్ళు వెళ్తున్నారు. అలా ఉన్నప్పుడు మంచిగా సొసైటీ జరగాలంటే సమానంగా అందరికీ అవకాశాలు ఇవ్వాలి, చదవడం చెప్పాలి. స్కూల్స్లో చెప్తున్నాం. మొన్న లోకేష్ సార్ హెచ్ఆర్డి మినిస్టర్ గారు అసెంబ్లీలో మాట్లాడారు. ఏం మాట్లాడారు? నేను అన్ని బుక్స్లో ఫోటోస్ ఏమేమి ఉంటే మార్పు చేశాను చెప్పారు అసెంబ్లీలో అందరికి. ఏం మార్పు చేశారు? కొన్ని ఫొటోస్లో ఆడవాళ్ళని క్లీనింగ్ చేస్తూ లేదా యుటెన్సిల్స్ కడుగుతూ ఫొటోస్ ఉన్నాయి. అవి కరెక్ట్ కాదు. అందరూ సమానం కాబట్టి ఆ ఫొటోస్ అన్ని రిమూవ్ చేసి స్కూల్ బుక్స్ అన్ని ఈక్వాలిటీ, జెండర్ ఈక్వాలిటీగా చేశాను అసెంబ్లీలో చెప్పారు. సో మనం స్కూల్ నుంచి మొదలు పెట్టి మన సీఎం గారు, లోకేష్ సార్, అందరూ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ కూడా దీన్ని పాజిటివ్ గా తీసుకుని ముందుగా వెళ్తున్నారు. కాబట్టి మనం అందరి బాధ్యత ఇది. మన సమాజంలో ఈక్వల్ గా చూసుకోవడం, మహిళలని మగవాళ్ళని. దీంతో పాటు మన ఐసిడిఎస్ సంబంధించి ఈరోజు 2 ప్రాజెక్ట్స్ మొదలు పెడుతున్నాము. ఒకటి 1 స్టాప్ సెంటర్ మాచర్లలో, ఇంకా ఇక్కడ ఉన్న 1 స్టాప్ సెంటర్ ని కూడా కొత్త బిల్డింగ్ స్ట్రెంథన్ చేస్తున్నాము. అంటే ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మంచి కోఆర్డినేషన్తో బాగా చేయాలి అని దాంతో విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ని కూడా బాగా స్ట్రెంథన్ చేస్తున్నాం. శ్రీమతి గీతా రాణి గారు SERNB శుభాకాంక్షలు తెలియజేయాలి. దయచేసి ఎవరు కూడా వేదిక ప్రాంగణం నుంచి తరలి వెళ్ళరాదు ఎక్కడికి. తర్వాత సిద్ధంగా ఉండాలి. శ్రీమతి సుబ్బరత్నమ్మ గారు, సెక్రటరీ, జిల్లా గ్రంథాలయ సంస్థ. తదుపరి శ్రీమతి నీలావతి దేవి గారు, RJD, APCNF DPM. శ్రీమతి డాక్టర్ బి భారతీదేవి, డాక్టర్, ఏరియా సత్తెనపల్లి. మధ్య మధ్యలో చప్పట్లు కొడుతూ ఉండవచ్చు, తప్పేమీ లేదంట. చప్పట్లు అంటే తప్పగా కొట్టేవి కాదు, గట్టిగా ఎంతో వారి వరుస క్రమంలో వచ్చి మీ సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం పల్నాడు జిల్లా యంత్రాంగం తరపు నుంచి. శ్రీమతి శ్రీరాములు శివజ్యోతి గారు, అబ్బూరు SW. తదుపరి జిల్లా సమాఖ్య నుంచి శ్రీమతి రాజమ్మ గారు, JDS సెక్రటరీ. అలానే శ్రీమతి నాగలక్ష్మి, JDS ట్రెజరర్ గారు. తదుపరి శ్రీమతి కోటేశ్వరి గారు, MS ప్రెసిడెంట్, చిలకలూరిపేట. విశిష్ట మహిళా పురస్కారాన్ని అందిస్తూ ఉన్నాం. తదుపరి సిద్ధంగా ఉండాలి. బెస్ట్ కిచెన్ గార్డెన్ లోనే కాదు, కథనంలోనూ ఆమె సాహసి. సీతా సావిత్రే కాదు, చింతల సీతాదేవి, శకుంతలాదేవి, సరోజిని, అరుంధతి, చందా కుచ్చర్, తెరీసా, ఆనందమయి, డొక్కా సీతమ్మ. వేదిక వైపుకి శ్రీమతి కె లక్ష్మి గారు. తదుపరి శ్రీమతి శ్రీ విజయ గారు, పులిపాలు, శ్రీ విజ్ఞ వివో, దొడ్డేడు, ప్రోసూరు మండలం. శ్రీమతి కె పవిత్ర, చంద్రమౌళీశ్వర వివో, రొంపిచర్ల. ఒక 6 మెంబర్స్ ఉన్నారు. ముద్ర అండ్ మూమెంట్స్ డాన్స్ అకాడమీ, వినుకొండ. తదుపరి ముద్ర అండ్ మూమెంట్స్ డాన్స్. తదుపరి వాడు నాదేం లేదు, వాళ్ళు లైవ్ నాది కాదు, అది వాడు చూసుకోకుండా నిద్రపోయినికి రానా.
ఆన్ ద మ్యూజిక్. చప్పట్లతోటి వారిని మనం అభినందిద్దాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన శ్రీమతి అరుణ గారు ఐసీడీఎస్ సూపర్వైజర్ వారు సన్మానాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. నిజంగా మిమ్మల్ని చూస్తే ఆనందం, మిమ్మల్ని కలిస్తే గౌరవం, స్మరిస్తే ఉత్తేజం, ఇవన్నీ కూడా మమ్మల్ని మేము తెలుసుకునేలా తెలియజేసిన మా కలెక్టర్ గారికి మాకు ఇవే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మేడం. బెనిఫిషరీస్కి ఇద్దాం మేడం. ఝాన్సీ రాణి గారు అలా ప్రస్తుత సన్మానాన్ని స్వీకరిస్తున్నారు. డాక్టర్ కృతికా శుక్ల ఐఏఎస్ జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్. చప్పట్లతో చిలకలూరుపేట పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన లీకేజీలను అరికట్టాలని మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని అధికారులను ఆదేశించారు. సోమవారం పట్టణంలోని పలు ప్రాంతాలు జరుగుతున్న పైప్ లైన్ మరమ్మతు పనులను చైర్మన్ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మోమిన్ బజార్, నెహ్రూ నగర్, రైస్ మిల్లు మరియు గుర్రాల చావిడి ప్రాంతాల్లో ప్రధాన పైప్ లైన్కి ఏర్పడిన లీకేజీలను రిపేర్ చేస్తున్న పనులను పర్యవేక్షించారు. వేసవి కాలం దృష్ట్యా ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకూడదని యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులు మరియు లైన్మెన్లకు సూచించారు. పట్టణంలో ఎక్కడ నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని, లీకేజీల వల్ల నీరు వృధా కాకుండా చూడాలని చైర్మన్ పేర్కొన్నారు. మరమ్మతు పనులను వేగవంతం చేసి నీటి సరఫరాను పునరుద్ధరించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పల్నాడు జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో చిలకలూరుపేట కేంద్రంగా పనిచేసిన అసిస్ట్ స్వచ్ఛ సంస్థ అసోసియేట్ డైరెక్టర్ జె విష్ణుప్రియ ప్రత్యేక గౌరవాన్ని అందుకున్నారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా అసిస్ట్ సంస్థ ద్వారా చేపట్టిన వివిధ రకాల సామాజిక అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తూ సమాజ మార్పులో కీలక పాత్ర పోషిస్తున్నందుకు గాను ఆమెను ఉత్తమ మహిళా పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా చేతుల మీదుగా విష్ణుప్రియ ఘనంగా సన్మానం పొంది అవార్డును అందుకున్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, మహిళా సాధికారత మరియు అణగారిన వర్గాల కోసం ఆసిస్ట్ సంస్థ అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా అధికారులు కొనియాడారు. ఈ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలతో జిల్లా అభివృద్ధికి తోడ్పడతారని విష్ణుప్రియ ఆకాంక్షించారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేడు జరిగిన వేడుకల్లో సాత్నూరు ఈతరం పాఠశాలకు చెందిన విద్యార్థుల బృందం పాల్గొని పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శన చేసింది. వీరు చేసిన ప్రదర్శనలు చూపులను ఆకట్టుకున్నాయి. దీంతో వీరిని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎస్పీ కృష్ణారావు, వినుకొండ ఎమ్మెల్యే ప్రభుత్వ జీవి ఆంజనేయులు సహా పలువురు అభినందించారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులు ప్రముఖులతో ఫోటోలు దిగారు. విద్యార్థులకు సారథ్యం వహించిన అధ్యాపకులను వారు మెచ్చుకున్నారు. దీంతో విద్యార్థులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. పట్నంలోని కృష్ణమహల్ సెంటర్లో ఉన్న లక్కీ రోడ్ లైన్ అధినేత మొహమ్మద్ యూసఫ్ అలీ గృహం వద్ద ఆదివారం సనా ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ జరిగింది. రంజాన్ పర్వదినం సందర్భాన్ని పురస్కరించుకుని దాదాపు 1000 మందికి ఒక్కొక్కరికి 1000 రూపాయలు విలువైన నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు సోదరి రుద్రమదేవి హాజరయ్యారు. అలాగే మాజీ శాసనసభ్యురాలు, ఓఎస్ఎస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు డాక్టర్ కన్నిమల జయమ్మ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ప్రతి ఏటా యూసుఫ్ అలీ సనా ముస్లిం సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో యూసుఫ్ అలీ కుటుంబ సభ్యులతో పాటు ఇంటర్వెల్ సభ్యులు, ఓఎస్ఎస్ సభ్యులు, స్థానిక సనా ముస్లిం వెల్ఫేర్ సొసైటీ పెద్దలు పాల్గొన్నారు. రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఆర్థిక వనరులతో
నలుగురికి సహాయం చేసే అవకాశాన్ని అదృష్టాన్ని ఇచ్చినటువంటి ఆ భగవంతుడికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే నేను ఇచ్చినటువంటి ఈ సహాయాన్ని అంగీకరించి తీసుకునే పేద ప్రజలకు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే మనకున్న సంపదలో ఎంతో కొంత సమాజానికి కూడా సేవ చేయాలనే సత్సంకల్పాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి నా కుటుంబ సభ్యులందరికీ కూడా నేను కృతజ్ఞత తెలుపుకున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి మా కుటుంబానికి ఎంతో ఆత్మీయులు జయమ్మ గారు, తర్వాత ఏమో వైఆర్సీసీ సెక్రటరీ విజయ్ గారు, మిగతా పద్మ గారు కానీ మిగతా వైఆర్సీసీ సభ్యులందరూ. వాసవి గ్రేటర్ ఫ్యామిలీస్ మరియు ప్లాటినం క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఉమెన్స్ డే సందర్భంగా చౌతురా సెంటర్లోని వాసవి జ్ఞాన మందిరంలో వివిధ రంగాల ప్రముఖులైన మహిళలకు సన్మానం జరిగింది. సన్మాన గ్రహీతలుగా మురికిపుడి రాజ్యలక్ష్మి, చుండూరు అరుణకుమారి, బొచ్చు ఓంకారదేవి, దత్తు హనుమాయమ్మ, నాగతులసి, శ్యామల హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మద్ది వెంకటప్పారావు, తవ్వ నాగమల్లేశ్వరరావు, అరవపల్లి సత్యనారాయణ, దామశెట్టి నాగేంద్ర, వీరబ్రహ్మ తదితరులున్నారు. ప్రత్యేకమైనటువంటి బహుమతిగా 650 రూపాయలు విలువ చేసేటువంటి శారీని కూడా వారు మెంబర్గా చేసినటువంటి మహిళా మాత్రం కూడా వారు వాగ్దానం చేయడం జరిగింది. దాంట్లో భాగస్వామిగా వచ్చేసరికి మన ఓంకారదేవి గారు ఒక 50 మంది చేర్చడం జరిగింది. మన జగన్మోహన్కి ఒక 160 మంది మహిళా మాత్రాలు కూడా సభ్యులుగా చేరి ఉన్నారు ఈ సంవత్సరము. మరి వాళ్ళందరికీ కూడా మా వాసవి క్లబ్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. వారికి త్వరలో 2 రోజుల్లో కూడా చేరినటువంటి సభ్యులందరూ కూడా చీరలు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా వారి మన ఓంకారదేవి గారి చేతులుగా కూడా వారికి ఇవ్వడం జరుగుతుందండి. ఈ సందర్భంగా ఈ విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాలను ఉద్దేశించి మన ఆడిముత్యము మన సన్మాన గ్రహీతగా మన ఆర్బీఎస్ ఏనాడో మనకి చెప్పి ఉన్నారు, ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ సిరి సంపదలతోటి వెలసిల్లుతుందట భూమి అంతా. భోగ భాగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి వెలసిల్లుతుందట. అలాంటి స్త్రీని గౌరవించుకోవడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా ఉంది. స్త్రీలను గౌరవించడమే భారతీయ సంప్రదాయం. కాకపోతే మధ్యలో కొంత పురుషాధిక్య ప్రపంచం అనేది తయారైంది. దాన్ని మళ్ళీ తిరగరాస్తూ అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి నుంచి కూడా దానికి ఆమోదముద్ర వేస్తూ దీన్ని మర్చిపోకుండా ఉండాలి అని చెప్పి క్యాలెండర్లో మహిళలకంటూ ఒక రోజుని ఏర్పాటు చేశారు. అదే మార్చి 8వ తారీఖు. ప్రతి సంవత్సరం మార్చి 8వ తారీఖు. ఏవీఎస్ఎస్ న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.